నేను మరీ అంత మృగాన్ని కాలేదు నిత్య. అయినా నువ్వు మేలుకోవడం ఒకందుకు మంచిదే. నీ కళ్ళు ఎర్రగా ఉండడం చూసి మన మధ్య నైట్ అంతా ఫస్ట్ నైట్ జరిగిందని మా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాకపోతే నీలో చిన్న చేంజెస్ చేయాలి. సినిమాలో చూశాను, ఫస్ట్ నైట్ అయ్యాక మేకప్ చెరిగిపోతుందని. ఇప్పుడు ఫస్ట్ నైట్ అయిన పెళ్లి కూతురులా ఉన్నావు. అందరు నమ్మేస్తారు. నేను కూడా అలానే ఉన్నా కదా, నన్ను కూడా నమ్ముతారు కదా. మరి బయటికి వెళ్ళనా? తెలిసెవరు దోషులు కారు, ఫలితం మాత్రం మోశారు, పరులంటూ ఎవరు లేరు. అయినా ఈ రోజు నుంచి గది బయట మన నాటకం మొదలవుతుంది. నాపై ప్రేమ ఉన్నట్టు, నువ్వు నాతో సంతోషంగా ఉన్నట్టు, మనం ఆనందంగా ఉన్నట్టు నటించాలి. మర్చిపోకదా? బంధాలే సంకెళ్ళు వేయగా బ్రతుకంతా చెరసాలలాగా మారగా. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ జీ. పిన్ని, నాకు కూడా స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అలాగే బాబు. నిత్య నిద్ర లేచిందా? అసలు నిద్రపోతే కదా లేవడానికి. వీడేంటి ఫస్ట్ నైట్ అయినట్టు చెప్తున్నాడు? పాలు తాగారా లేదా? నిద్ర మాత్రలు పనిచేశాయో లేదో, కొంపదీసి ఎక్స్పైరీ అయిన టాబ్లెట్లు ఏమైనా కలిపావా ఏంటి? మీరేంటండి, ఫ్రెష్ టాబ్లెట్లే తెచ్చాను. అమ్మ నిత్య, జైకి కాఫీ ఇవ్వాలట, నీకు కూడా ఇస్తాను, పద. అయిపోయింది చంద్రిక, శోభనం జరిగిపోయింది. మన ప్లాన్ అంతా మట్టిలో కలిసిపోయింది. శోభనం అవ్వలేదు. అయ్యిందని వాడు ఒళ్ళు విరుచుకుంటున్నాడు. అయిపోయిందని నిత్య వాళ్ళకం చూస్తే తెలుస్తుంది. నువ్వు అవ్వలేదంటావేంటి? శోభనం అయ్యుంటే బెడ్ నలగాలి కదా. రాత్రి బెడ్పై చల్లిన మల్లెపూలు అప్పుడెలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. అంటే ఈ గదిలో ఏమీ జరగలేదు. హ్యాపీగా ఇద్దరూ నిద్రపోయారు. ఏంటి చారి, ఇంత పొద్దున్న వచ్చావు? అసలు నైట్ ఇంటికి వెళ్ళావా? లేదు సార్. నాకు ఫస్ట్ నైట్ అయితే
నీ మీనాక్షిని వదిలేసి నువ్వు ఇక్కడే చేస్తున్నావు? పాపం తను ఫీల్ అవుతా? అయ్యేది సార్. మిమ్మల్ని వదిలేసి నేను నైట్ ఇంటికి వెళ్ళుంటే ఖచ్చితంగా ఫీల్ అయ్యేది సార్. రోజు నా మీనాక్షి నేను దేవుడికి దండం పెట్టుకోం సార్. ప్రొద్దుట లేవగానే మీ పేరే తలుచుకుంటాం. అలాంటి మీరు బాధపడుతుంటే మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్తాను సార్? వదిలేసి రమ్మని తన ఎలా అంటుందండి? రాముడు కష్టాల్లో ఉన్నప్పుడే ఆంజనేయుడు కలిశాడు సార్. కానీ మీరు ఆనందంగా ఉన్నప్పటి నుంచి నేను మీ పక్కనే ఉన్నాను సార్. మీరు నవ్వుతున్నప్పుడు మీ వెంట ఉండి, మీరు బాధపడుతున్నప్పుడు మీ వెంట లేకుండా ఎలా వెళ్ళిపోతాను సార్? నన్నెప్పుడూ మీరు మీ పియ్యేలా చూడలేదు, మీ ఫ్యామిలీ మెంబర్లా చూశారు. నిత్య మేడం గారు కూడా చారీ గారు అంటూ నన్ను ఎంతో గౌరవిస్తారు. మిమ్మల్ని ఇద్దరినీ కలపడానికి నేను ఎన్నోసార్లు ఎన్నో పనులు చేశాను. కానీ ఈరోజు ఏమీ చేయలేకపోయాను. నన్ను క్షమించండి సార్. ప్రతిసారి చారీ డూ సంథింగ్, ఏదో ఒకటి చెయ్యనేవారు. ఈసారి ఎందుకు సార్ సైలెంట్గా ఉన్నారు? What? Really? Thank you so much. మార్నింగ్ చాలా గుడ్ న్యూస్ చెప్పారు. ఓకే, ఉంటానండి. బేబీ 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 మామ్, ఐఎమ్ సో హ్యాపీ. ఏంటి మామ్ ఇంత హ్యాపీగా ఉన్నావు? హ్యాపీనే బేబీ. చాలా చాలా మంచి గుడ్ న్యూస్ విన్నాను. అది నువ్వు గెస్ట్ చేయి చూద్దాం. ఏముంది మామ్, కొత్త ప్రాజెక్ట్లో కోట్లలో ప్రాఫిట్ వచ్చుంటుంది. కమ్ ఆన్ బేబీ, ఆల్రెడీ నేను నంబర్ 1 బిజినెస్ విమెన్ని. ప్రాజెక్ట్స్ ప్రాఫిట్స్ రావడం నాకేం కొత్త కాదు. అంతకు మించి ఎక్సైట్ అవుతున్నానంటే అర్థం చేసుకో. చెప్పు మామ్, నువ్వే చెప్పు. నీ డ్రీమ్ నెరవేరింది. వాట్? ఎస్ బేబీ, లాస్ట్ నైట్ జయమంగళ ఫస్ట్ నైట్ సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది. మీ ఆంటీ కాల్ చేసి చెప్పింది, ఆ ఇంట్లో ఆల్ హ్యాపీస్. ఇక్కడ మనం కూడా హ్యాపీ. ఇలాగే ఇంకో 2 nights. ఇక మనకి ఏ ప్రాబ్లం ఉండదు. 3rd నైట్ అవగానే మంగన్ అక్కడి నుంచి తప్పించేసి ఆ ప్లేస్ లోకి నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఓన్లీ 48 hours బేబీ. ఆ తర్వాత ఫ్యూచర్ అంతా వన్ అండ్ ఓన్లీ నీదే బేబీ. ఏంటి బేబీ, నేను ఇంత గుడ్ న్యూస్ చెప్తూ ఉంటే నీలో కాస్త కూడా హ్యాపీనెస్ లేదు? ఓ, నీ జై దాని సొంతం అయిపోయాడనా? కాదు మామ్, ఈ న్యూస్ నిజమో కాదో అని. వాట్ యు మీన్? అంటే ఫస్ట్ నైట్ జరగలేదని నువ్వు అనుకుంటున్నావా? అనుమానంగా ఉంది మామ్. జైతో తాళి కట్టించడానికే మనిద్దరి తల ప్రాణం తోకకొచ్చి మనిద్దరిని తల్లకిందులు చేసిన ఆ మంగ అంత ఈజీగా ఫస్ట్ నైట్ చేసుకుందంటే నాకెందుకో నమ్మాలనిపించట్లేదు. అదంత ఈజీగా ఎక్కడ ఒప్పుకుంది బేబీ? అదలా ఒప్పుకోవడానికి మనం ఎంత కష్టపడ్డాం. మనల్ని ఫూల్స్ చేయడానికి అది కూడా అంతే కష్టపడుతుంది మామ్. అది అందరు అమ్మాయిలాంటిది కాదు. వెరీ వెరీ రేర్ పీస్. దానికి పట్టింపు పట్టుదల చాలా ఎక్కువ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్లో దాన్ని మించిన వారు లేరు. అలాంటిది మన మాటలు విని తల వంచి ఆత్మవంచన చేసుకుందంటే నాకెందుకో డౌట్గా ఉంది మామ్. ఎంత పెద్ద డ్యామ్ అయినా
కెపాసిటీకి మించి స్టోరేజ్ చేస్తే కుప్పకూలిపోతుంది బేబీ. ఎంత గొప్ప క్యారెక్టర్ అయినా తలకు మించిన భారాన్ని తట్టుకోలేదు. తల వంచే తీరుతుంది. మంగ ప్రాణమైనా తీసుకుంటుంది గాని మానాన్ని తీసుకోదు. ఆస్తి కావాలా, అమ్మ కావాలా అని అడిగితే అమ్మే కావాలి అనే సెంటిమెంటల్ ఫూల్ బేబీ మంగ. అలాంటి తల్లి ప్రాణాలు తీస్తాను అంటే తన ప్రాణాలు తీసుకుని ఏం చేస్తుంది? తను చేస్తే తల్లెలా బతుకుతుంది? తల్లి ప్రాణాల వరకు వస్తే మంగ తన గురించి ఆలోచించదు. అయినా మనం నమ్మకపోవడానికి ఫస్ట్ నైట్ అయిందని మంగ చెప్పలేదు కదా. మీ ఆంటీనే చెప్పింది. సరే, మీ ఆంటీకి జైనే చెప్పాడట. మంగ చెప్తే అబద్ధం అని అనుకోవచ్చు, కానీ జై అబద్ధం చెప్పడుగా. ఫస్ట్ నైట్ అవ్వకపోయినా అయ్యింది అని చెప్పే అవసరం జైకి లేదు. లేదు మామ్, నాకెందుకో అదంతా ఫేక్ అనిపిస్తుంది. నువ్వే ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేయడం బెటర్. అక్కడికి వెళ్ళి వాళ్ళకి నిజంగా ఫస్ట్ నైట్ జరిగిందో లేదో కనుక్కో మామ్. జరిగుంటే 2 days నువ్వు అక్కడే ఉండి 2 night శోభనం జరిగేలా చేయి. ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ అవ్వడానికి వీల్లేదు మామ్. ఆ 3 nights తొందరగా ఫినిష్ అవ్వాలి. ఓకే బేబీ, నీ డౌట్ కోసమైనా వెళ్తాను. 3 nights ముగించేసిన తరువాతే మంగన్ తీసుకొస్తాను. యూ డోంట్ వరీ, ఓకే? యూ టేక్ కేర్. నిజంగా ఫస్ట్ నైట్ జరిగిందా, లేక అది జైని కన్విన్స్ చేసి తనకు కన్వీనియంట్ గా మార్చుకుందా? మామ్ వెళ్తోంది కదా, తెలుస్తుంది. కన్ను కన్ను కలిసాయి, ఎన్నో ఎన్నో తెలిసాయి. ఓ కన్ను కన్ను కలిసాయి, ఎన్నో ఎన్నో తెలిసాయి. నిన్న మొన్న చూస్తే ఇద్దరం, ఇప్పుడయ్యాం కదా ఒక్కరం. మనసు మనసు కలిసాయి, మబ్బుల్లో ఎగిరాయి. గుర్తుండి పోదా ఈ క్షణం, గుండెలో తుల్లో కోలాహలం. ఓ నువ్వు నాలో సగం, నేను నీలో సగం, తెచ్చి కలిపేసుకుందాం ఇలా. బాగుందే భలేగుందే, ఇదేం సంతో తెలియనంత తమాషాగుందే. బాగుందే. ఇక్కడెవరూ లేరు, ఇక్కడెవరూ లేరు. మనం నటించిన అవసరం లేదు అంటున్నాను. ఐమ్ సారీ. పర్వాలేదు, నేను మర్చిపోయాను. నాకు గుర్తుందండి. అందుకనే కూర్చో. పర్వాలేదు, ఈ నొప్పి బాధగా లేదు, తీయగానే ఉంది. చిన్నపిల్లడి చేతికి చాక్లెట్ ఇచ్చి తినొద్దన్నట్టుంది నా పరిస్థితి. అరే, ఐస్ క్రీమ్ ని ఐస్ తో మాత్రమే చూడాలి, నోట్లో పెట్టుకోద్దంటే ఎలా? బయట అందరూ నాది రౌడిజం అనుకుంటారు, కానీ లోపల నీ సాడిజం ఎవ్వరికీ తెలీదు. నా ప్లేస్లో నువ్వుంటే తెలిసేది నిత్య, నువ్వుంటే తెలిసేది.
నా కంటికి కనిపించని నీ శత్రువుతో నీ కంటికి కనిపించని నా యుద్ధం చేస్తున్నాను. ఇక నుంచి మన ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దాం. మళ్ళీ కొత్త ఒప్పందమా? కొత్తది కాదు, పాత కండిషనే, కొత్త కలర్. ఆ, కొంపదీసి బయట నటిద్దాం లోపల జీవిద్దాం అంటాడా? ఆ భయం నీకు అక్కర్లేదు. బయట లోపల కూడా నటిద్దాం. కాకపోతే బాత్రూంలోంచి నువ్వు ఎప్పుడు ఇలా బయటికి రావు. అంటే బాత్రూంలోనే పూర్తిగా రెడీ అయ్యి రమ్మంటారా? తాలిగట్టినోడిపై మమకారం లేదు కానీ ఎటకారం ఎక్కువైంది. అయ్యో అది కాదండి, మీరు ఎలా రమ్మంటారా అని. అబ్బా, అంత అమాయకత్వం వద్దమ్మా, నేను భరించలేను. అయితే నేనే మాట్లాడనులేండి, మీరే చెప్పండి. మీరు నోరు తెరిచి మాట్లాడక్కర్లేదమ్మా, మీ చూపులు చాలు వేల మాటలతో సమానం. అయితే కళ్ళు కూడా మూసుకోనా? అక్కర్లేదు. టుడే నుంచి మనం ఒక టైం టేబుల్ పెట్టుకుందాం. నేను స్నానం చేసే టైం, నువ్వు స్నానం చేసే టైం క్లాష్ అవ్వకుండా చూసుకుందాం. అంటే నా టైంలో నువ్వు, నీ టైంలో నేను ఈ రూమ్లోకి రాకూడదు. ఒకవేళ వస్తే? రాకూడదు అని చెప్పాను. ఇగో వస్తే ఇలాంటి డాషెస్ అవుతాయి. అలాగేనండి. ఇప్పుడు కూడా నేను కావాలని డాష్ ఇవ్వలేదు, అదేదో యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. అవును. ఏంటి అవును? నేను నీకు సంజాయిషి ఇస్తున్నా అనుకుంటున్నావా? కాదండి. ఏంటి కాదు? నేను నిన్ను సమాధానం అడిగానా? లేదండి. మళ్ళీ చెప్తున్నాను. నీ అంతటి నువ్వు దగ్గర అయ్యే వరకు నేను టచ్ కూడా చేయను. సరేనండి. సరేనా? ఇంత నిర్దాక్ష్యంగా ఎలా మారిపోయావు నిత్య నువ్వు? ఎలా? హౌ? నాకు ఒక రోజు వస్తుంది. ఆ రోజు వదిలే. ముందే చెప్తే నువ్వు ఎగ్జైట్ అయిపోతావు. నీకు సస్పెన్సే బెటర్. అయ్యయ్యో, ఏంటమ్మా నిత్య, తలస్నానం చేసి తల తుడుచుకోకుండా వచ్చేసావా? జలుపు చేయదు? వదినా, నిప్పులపై కాస్త సాంబ్రాణి వేసి తీసుకురావా. చేతులు ఖాళీగా లేవొదినా. మరే కాఫీ తాగుతున్నాయి చెల్లెమ్మా? కాఫీ తాగడం కూడా ఒక పనేనా వదినా? వాళ్ళకి ఆ పని తప్ప వేరే పనే ఉంది. నువ్వే వెళ్ళి తెచ్చుకో కల్పన. అక్కర్లేదు డాడ్. నా డార్లింగ్కి నేనే సాంబ్రాడేస్తాను. సార్, మీరు మేడం గారికి సాంబ్రాణి వేస్తారా? ఏంటి చరి? ఇందాక నేను స్నానం చేసేటప్పుడు తన వీపు రుద్దింది, స్నానం చేశాక తల తుడిచింది. ఇప్పుడు నేను తన తల వెంట్రుకలు ఆరపెట్టడం తప్ప? కార్యేషు దాసి అన్నారు గాని కార్యేషు దాసుడు అనలేదు కదండి. ఇక నుంచి అంటారు చారి, భార్యకు భర్తలు సేవలు చేయడం ఏ శాస్త్రంలో రాయకపోతే ఆ శాస్త్రాన్ని తిరగరాయమని చెప్పు.
ఇవన్నీ ఆడవాళ్ల పనులు. నీకెందుకు బాబు, ఇలా ఇవ్వు. లేదు పిన్ని, నా భార్య పనులు నేనే చేస్తాను. మన ఇంటా వంట లేని పనులు ఎలా చేస్తావు జై? ఆడవారి పనులు మనం చేస్తే అలసైపోతాం అల్లుడు. ఏంటి జేజీ, చేయకూడదా? చెయ్యొచ్చురా, తప్పేం లేదు. థ్యాంక్స్ జేజీ. ఈ ఒక్క సపోర్ట్ చాలు. శాస్త్రాన్ని చరిత్రని తిరగరాస్తాను. కమ్ నిత్య. అయ్యో వద్దండి, నేనే ఆరబెట్టుకుంటాను. అబ్బాయి ముచ్చట పడుతున్నాడు, కాదనకమ్మా.